ఇష్యూ మేము బయటపెట్టింది 3/2 ఫిబ్రవరి 3వ తారీఖు 2025 సంవత్సరంలోనే బయటపెట్టినాం. ఇట్లా 1,16,000 రూపాయల వడ్డీ ఇస్తున్నారు నెలకు. దీని నుంచి జనాలను కాపాడండి, తాండాలలో ఉన్న అమాయకులు నష్టపోతున్నారు అని చెప్పి దేవరకొండలో ఈ ప్రెస్ రిలీజ్ చేసి అన్ని పేపర్లలో రావడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా హల్చల్ జరిగింది. తర్వాత అయినా కూడా బాధితులు నష్టపోయారు. అయితే ఇప్పుడు ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. కుట్ర ఏంటంటే రమాకాంత్ రెడ్డిని తప్పించి బాధితులకు అన్యాయం చేసే వ్యవహారం నడుస్తున్నది. రమాకాంత్ రెడ్డి తెర వెనుక ఉండి ఒక 2-3 మీడియాలని, తర్వాత కొంతమంది ఈ బంజారా సంఘం నాయకుల్ని రంగంలోకి దించి ఈ బాధితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దీంతో బాధితులకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మంగ్లీ ఇష్యూను ముంగడబెట్టి మంగ్లీని ఫోకస్ చేయడం వల్ల ఇటు రామావత్ మధు, అటు రమాకాంత్ రెడ్డి తెరమరుగైపోతున్నారు. వాళ్ళ మీద ప్రెషర్ అనేది తగ్గిపోతున్నది. అందువల్ల ఈ విషయాన్ని జనాలంతా కూడా గ్రహించాలి. రెండవది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మించిన డిపార్ట్మెంట్కి ఏమైనా ఉందా? సిఐడి ఉన్నది, కావాల్సిన ఎంక్వైరీ అడగండి, నిజాలు బయటపడతాయి. సజ్జనార్ గారు ఈ రాష్ట్రంలోనే చాలా పేరెనిక గల సార్. ఆయనకు తెలియదు ఏముంటుంది. ఇంకోటి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర తమ్ముడే పేకాటే. నేరం చేసిన ఎవరిని కూడా మన పోలీసులు మాత్రం వదిలిపెట్టే ముచ్చట ఉండదు. కానీ పోలీసులను కూడా తప్పుపడుతూ, సజ్జనార్ గారిని కలిస్తే ఆ విషయాన్ని కూడా తప్పుపడుతూ వాళ్ళు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా అవకాశం దొరికింది కదా అని మంగ్లీని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. మేము మంగ్లీ తరఫున, అంటే అమాయకురాలని మంగ్లీ తరఫున ఉంటాము, నష్టపోయిన బాధితుల తరఫున ఉంటాము, బాధితుల తరఫున కొట్లాడతాము. కానీ మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాధితుల తరఫున కొట్లాడడానికి మీరు కూడా ముందుకు రండి. నిజంగా ఏం జరిగింది అక్కడ తెలుసుకోండి. కానీ రమాకాంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు మధుని తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నష్టపోయింది మన బిడ్డలే కదా, మన గిరిజన బిడ్డలే కదా. అక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చింది ఈ కొట్లాట, మంగ్లీ పేరుని ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది ఒక్కసారి మీరు లోతైన పరిశీలన చేసిర్రా? కానీ మేము చేసినాం ఆ పరిశీలన. అసలు ఎందుకు వచ్చింది మంగ్లీ పేరు, ఈ మంగ్లీని ఎందుకు లాగుతున్నారు, అసలు వీళ్ళ వ్యవహారం ఏంది అని. మొత్తం వచ్చిందంతా 5.5 కోట్ల దగ్గరనే. 5.5 కోట్ల దగ్గర ఈ మధు ఆ రమాకాంత్ రెడ్డిని రిటర్న్ అడగడం వల్ల వచ్చిన వ్యవహారం ఇదంతా. వాళ్ళకు పడక ఇది బయట పెట్టుకున్నారు. ఇందులో మంగ్లీ ప్రమేయమే లేదని సాక్షాత్తు డీసీపీ గారు చెప్పినాక కూడా ఇంకెవరు చెప్పాలి? ఇది తప్పు. ఇప్పటికైనా మానుకోండి. మీరు అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బాధితులకు మనం అంతా అండగా నిలబడాలి, బాధితులకు న్యాయం చేయాలి, వాళ్లకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఆ పని చేస్తలేరు. పొద్దుగా లేవంగానే మీ పాపులారిటీ కోసం, మీకు పేరు రావడం కోసం, మీరు జనాలలో మీ ఉనికిని చాటడం కోసం ఎవరోన్నా తీసుకొచ్చి మైకుల మీద ముందు కుసబెట్టి మీరు మాట్లాడిస్తున్నారు. ఒక 2-3 మీడియాలు ఈ పని చేస్తున్నాయి. ఇది తప్పు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మంగ్లీ పేరు చెప్తే మాకు కూడా పేరు వస్తున్న ఉద్దేశంతో చేస్తారు తప్ప ఇందులో వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ నిజం ఉంటే ఎవిడెన్స్ తోటి ముందుకు వస్తే సరిపోతుంది కదా. ఆ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే పోలీసులకు ఇస్తే సరిపోతుంది కదా. ఆ విధంగా న్యాయం జరుగుతుంది కదా, బాధితులకు న్యాయం జరుగుతుంది కదా. ఇవాళ నిజంగానే ఒక 2 మీడియాలు కాకుండా మిగతా మీడియా సంస్థల వల్ల ఇవాళ బాధితులకు న్యాయం జరుగుతుంది. బాలాజీ నాయకు పిలిచి డబ్బులు ఇస్తుండు. మీకు కావాలంటే వీడియోలు పంపిస్తాను నేను. పిలిచి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి రాపించుకుంటుండు. కేసు విత్డ్రా చేసుకుంటా, ఇగో నాకు డబ్బులు ముట్టినాయి, కేసు విత్డ్రా చేయించుకుంటా అని బాలాజీ నాయకు రాపించుకుంటే 3 రోజుల నుంచి ఆ తతంగం నడుస్తున్నది. కొంత మేరకైనా వాళ్ళకు న్యాయం జరుగుతుంది మన వల్ల. బాధితులకు అండగా నిలబడదాం, అమాయకులు రక్షిస్తాం. మంగ్లీ మీద దాడులు ఆపండి. అవసరం లేదు, మంగ్లీ విషయం కాదు. ఇక మంగ్లీ ఏందనేది పోలీసులు తేల్చేసిరు. పోలీసుల కంటే గొప్ప ఎవ్వరు లేరు. పరిశోధన చేయడంలో, కేసులను ఛేదించడంలో మన పోలీసులు మించిన వాళ్ళు ఎవ్వరు లేడు, ఏ తురుముకాడు లేడు. కనుక దయచేసి ఇప్పటికైనా ఈ ప్రపగండ ఆపండి. ఆపి ఇప్పుడు పక్కదోవ పట్టించే ప్రయత్నం మాత్రం చేయకండి. మంగ్లీ అని మంగ్లీని తెర మీద తీసుకొచ్చి రమాకాంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేయకండి, మధుని తప్పించే ప్రయత్నం చేయకండి. ఇవాళ మేము హేమాకాంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేయకండి. ఇవాళ మేము నిన్న అభిషేక్ నాయక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అభిషేక్ నాయక్ ఏం జరిగింది, ఏం జరుగుతుందో క్లియర్గా వివరించింది మాకు.
అన్న నేను కూడా అందులో బాధితుండే, కానీ నేను కూడా 21 రోజులు జైలుకి పోయి వచ్చిన. కానీ ఇప్పుడు ఇష్యూ కాదు, ఇవాళ మీడియా ముందుకు వస్తాడు. కాకపోతే వాళ్ళ పెద్దమ్మకి యాక్సిడెంట్ కావడం వల్ల రాలేకపోయిండు. లేకపోతే ఇప్పుడు మేము అందులో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మధునాయకు రామావతు బాలాజీ నాయకు ఈయన ఇస్లావతు అభిషేక్ అనుకున్నాం, ముగ్గురు. ఇంకోటి హేమకాంత్ రెడ్డి నలుగురిట్లలో ఇస్లావతు అభిషేక్ ఆయనతో మొత్తం వివరాలు తీసుకోవడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పిండు ఇందులో మంగ్లీ ప్రమేయం లేదన్నా, మేము కూడా ఆల్రెడీ పోలీసులకు చెప్పినాము, మంగ్లీ తమ్ముడు కానీ లేదు. అయితే వాళ్ళ ఇల్లు ఎందుకు తీసుకురు మీరు అంటే ఇల్లు గురించి కూడా చెప్పడం జరిగింది. 25 లక్షలు పెట్టి అది ఒక బేరమైంది. ఆ ఇల్లు రామావతి మధు కొనుగోలు చేసిండు, అందుకని టోకెన్ అమౌంట్ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎందుకో వాళ్ళకి ఆ ఇల్లు మాకు వచ్చింది, మేము అమ్మని చెప్పి మళ్ళీ ఆ 25 లక్షలు వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. కానీ 25 లక్షల టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడు రామావతి మధు ఒక ఐడియా తోటి తాళం చేతులు తీసుకున్నాడు. అది మీకు ఇన్ని డబ్బులు ఇచ్చిన కదా, తాళం చేతులు ఇచ్చేసేయండి, టెంపరీగా మేము యూజ్ చేసుకుంటామంటే తాళం చేతులు ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు ఆ ఇంటికి పోయేది వచ్చేది తెలియదు, ఆమెకు కూడా తెలియదు. తర్వాత ఆ ఇల్లు అమ్మడం లేక వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు, అమౌంట్ కూడా అకౌంట్ టు అకౌంట్ పే అయింది. ఇంత తప్ప ఇంకోటి లేదన్నా అని. మరి ఈ తతంగం అంతా ఎందుకు వచ్చిందంటే, కర్నూలులో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 15.5 కోట్లకు కొనడం జరిగింది. అది అందులో 5.5 కోట్లు రామావతి మధు వానికి హేమకాంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళకు డబ్బులు సమయాన్ని కట్టలేదు. అక్కడి నుంచి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. ఒత్తిడి చేయడం వల్ల ఈ హేమకాంత్ రెడ్డి వచ్చి వాళ్ళు డబ్బులు అడుగుతుండ్రు. మరి ఏమంటాం అంటే, నా దగ్గర డబ్బులు వెళ్తలేవు, మన పైసలు మనకి ఇవ్వమని అంటే అట్లెట్లా ఇస్తారని చెప్పి హేమకాంత్ రెడ్డి కొట్లాడి ఈ విషయంలో వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చి ఇదంతా తతంగం నడిచింది. ఇందులో మంగ్లీ ప్రమేయం లేదు. రెండోది, బాధ్యతలకు న్యాయం జరగాలి, అందరం కూడా బాధ్యతల తరఫున పోరాడాలి, బాధ్యతల తరఫున నిలబడాలి. ఇంకోటి, ఇక శివకుమార్ అంటారు. ఆ శివకుమార్ వేరు, ఆ శివకుమార్ పేరు బండి శివకుమార్. ఈయన ఎవరంటే, ఈయన కూడా వన్ ఆఫ్ ది ఏజెంటు. ఈయన హేమకాంత్ రెడ్డి అనుచరుడు బండి శివకుమార్. ఈ మంగళి తమ్ముని పేరు శివ చవాన్. ఆయన బండి శివకుమార్ కూడా ఇవాళ అబ్స్కాండింగ్ ఉన్నాడు. హేమకాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఆయన కూడా పెట్టుబడి పెట్టించిండు, ఏజెంట్లు తీసుకొచ్చి ఆయన కూడా ఏజెంట్గా పనిచేసిండు, కొంత అమౌంట్ ఆయన కూడా పెట్టిండు. ఇది జరుగుతున్న తతంగం. కానీ విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి అనవసరంగా అమాయకులను బలి చేయకండి, ఇది మంచి పద్ధతి కాదు. నేనేమనుకున్నా అంటే హేమకాంత్ రెడ్డి తరఫున రెడ్డి సంఘాలు వస్తాయేమో, అగ్రవర్ణాల సంఘాలు వస్తాయేమో కాపాడడానికి, వాళ్ళ తరఫున కూడా వస్తారేమో అనుకున్నా. కానీ ఒక హేమకాంత్ రెడ్డిని కాపాడడానికి శభాష్ బంజారా సంఘాలు వచ్చినాయి. నిజంగా ఇది విచిత్రం. నేను రెడ్డి సంఘాలు వస్తాయేమో, హేమకాంత్ రెడ్డి అమ్మాయి కూడా అని వస్తారేమో, వాళ్ళు కొట్లాడుతారేమో అనుకున్నా. కానీ బంజారా సంఘాలు రెడ్డి తరఫున పోయి కొట్లాడుతున్నాయంటే ఎంత విచిత్రం చూడండి. నిజంగా కుక్కకు బొక్క ఆశ అంట, ఆ బొక్కలకు ఆశ పడకండి దయచేసి. అమాయకుని ఇప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నాడు, ఇప్పుడు 100 మంది 10 మంది నిర్దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నాడు. ఆ కాన్సెప్ట్ మీ దగ్గర ఎందుకు లేదు? అమాయకురాల తరఫున మాట్లాడితే కూడా అబాండాలు వేస్తూ వాడో చిల్లరగాడు అంటారు, ఈడో చిల్లరగాడు అంటాడు. ఇది తప్పు కదా. మీరు ఎందుకు మీరు అంతకు మీకు మనస్సాక్షిగా ఆలోచించండి. పోనీ మీరు పోలీసు విచారణ మీద నమ్మకం లేదు, పోలీసు వాళ్ళు వాళ్ళ రిపోర్టే తప్పు, మరి మీరు చేసింది ఏంది? మీరు చేస్తున్నది ఏంది? రమాకాంత్ రెడ్డిని నిలబెట్టినరా? రమాకాంత్ రెడ్డి ఎక్కడున్నా తెలుసుకున్నారా? ఇవాళ రమాకాంత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసము, హేమకాంత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసము హైకోర్టుకు పోయింది. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని లాయర్ తెలుసా మీకు ఆ విషయం? మరి ఈ విషయాలని పసిగట్టి ఆయన ఎక్కడున్నాడో ఏందో దేవులాడి మీరు నిజంగానే బాధితులకు న్యాయం చేయాలనుకున్న వాళ్ళు వచ్చి ముంగడికి వచ్చి చేయొచ్చు కదా. అడ్డుపుల్ల కానీ అడ్డుకాలు కానీ ఎవరైనా వేసిండ్రా? అందుకని దయచేసి ఇప్పటికైనా ఈ నిందలు ఆపండి, ఈ ప్రేలాపనలు ఆపండి, ఒక అమాయకురాల్ని బలి చేయకండి. రేపనాడు ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? మొన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు ఒక ఛానల్. ఇప్పుడు ఒక ఛానల్ బంద్ అయిపోయింది, ఒక్క ఛానలే. మరి రేటింగ్ కోసం పాకులాడుతుండా, లేకపోతే జనాలల్లా ఇప్పుడు కనుమరుగైపోయింది మళ్ళీ పేరు తెచ్చుకోవాలని వారు ప్రయత్నం చేస్తుంటే అర్థం కాదు. కానీ ఒక్క ఛానల్ మిత్రుడు మాత్రం చాలా దాన్ని కొంతమందిని ఆయన తరఫున పంపిస్తుండు, బంజారా సంఘాలను పంపిస్తున్నాడు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, నేనుండా మీకెందుకు, మీకేం కావాలని నేను పంపిస్తా. ఇది పద్ధతి కాదు కదా. ఒక జర్నలిస్ట్గా నాణ్యానికి 2 వైపులా పరిశీలన చేయాలి. వాళ్ళనే జర్నలిస్ట్ అంటారు. నిజాలను వెలికి తీసిన వాడే నిజమైన జర్నలిస్టు. నిజాన్ని వెలికి చేయండి. నిజంగానే మంగ్లీ తప్పున్నా, మంగ్లీ ప్రమేయం ఉన్నా, మంగ్లీ తమ్ముని తప్పున్నా, మంగ్లీ ఫ్యామిలీ పైసలు తీసుకున్నా
బంజారా సంఘాలు అన్నీ కలిసి నిలబెట్టి బాధ్యతలకు డబ్బులు ఇప్పకపోతే అప్పుడు అడగండి మీరు.